నమస్తే టీవీ 999 న్యూస్ కు స్వాగతం। కుప్పం నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి అలియన్స్ గోవిందరాజులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియా సమావేశం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈ నెల 22వ తేదీ నామినేషన్ వేయడానికి ప్రతి ఒక్కరూ కార్యకర్తలు నాయకులు మహిళలు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నారని తెలిపారు। కార్యకర్తలకి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు ఈ కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి శర్మిలారెడ్డి గారు వీరందరూ కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుప్పం నియోజకవర్గానికి ప్రకటించారు। ఈరోజు కుప్పం నియోజకవర్గ అభ్యర్థిగా నేను మొదటిసారి నామినేషన్ దాఖలు చేయబోతున్నాను। ఈ కుప్పం స్థానికులుగా మీ ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈ కుప్పం నియోజకవర్గంలో స్థానికునిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాకు మీరందరూ కూడా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా। కుప్పం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం। అవన్నీ కూడా మీ గ్రామాల్లో ప్రచారానికి వచ్చినప్పుడు అందరినీ కూడా ఆ విషయాల మీద చర్చిస్తాము। ఈరోజు ముఖ్యంగా మీకు అందరికీ స్థానికునిగా ఉన్నటువంటి నన్ను ఎన్నుకోవాలని ఈ కుప్పం నియోజకవర్గ వ్యక్తులతో కూర్చుంటున్నారు। అందరూ కూడా ఆలోచన చేసి ఈ 40 సంవత్సరాలు మనం కుప్పం నియోజకవర్గంలో కాకుండా బయట వ్యక్తుల పాలన జరుగుతూ ఉంది। కనీసం అందరూ ఆలోచన చేసి ఈ ఎన్నికల నుండి ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కుప్పం అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారని నేను మీ ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్। సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం, శర్మిలారెడ్డి గారి నాయకత్వం। అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు ఇదివరకు చేపట్టింది। రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తా ఉంది। ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు పార్లమెంటులో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పటికీ కనీసం అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మనకు ప్రత్యేక హోదా అనే ఊస లేకుండా ఈ ప్రత్యేక హోదా అనే దాన్ని తొక్కిపెట్టింది। ఈ రోజు కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు। మొట్టమొదట ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేటువంటి వరం ఏదన్నా ఉంది అంటే అది ప్రత్యేక హోదా। ఆ ప్రత్యేక హోదా అనేది వచ్చినప్పుడే మనకు అనేక పరిశ్రమలు వస్తాయి। పరిశ్రమల వల్ల ఎవరైనా పరిశ్రమ పెట్టేదానికి వస్తే వాళ్ళకి ట్యాక్స్లు ఉండు, వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళు ఇక్కడ యువతకి ఉపాధి కల్పిస్తారు। దానివల్ల యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది। ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అయినా రాష్ట్రంలోకైనా అధికారంలోకి వస్తే మహిళల కోసం సోనియా గాంధీ గారు, శ్రీమతి శర్మిలారెడ్డి గారు, అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబ పోషణ భారం 10 సంవత్సరాల నుండి అధికమైంది। కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ధరలు తక్కువగా ఉండేవి। ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1కి 2 పెరిగాయి డీజిల్, పెట్రోల్। ఉచితంగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజు ఎంతో మంది లబ్ధి పొందుతారు। ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ సహాయం కూడా చేయండి। ఇక ఉపాధి హామీ కూలీకి సంబంధించి ఈ రోజు ఇస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి। కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది। మన కుటుంబాలకు మంచి చేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీని। ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి అభిమానించి ఈ ముందుకు వస్తున్నటువంటి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని నన్ను మా ఎంపీ అభ్యర్థిని ప్రతి ఒక్కరిని కూడా మీ చల్లని దీవెనలతో ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను।